వెళ్ళిపోదాం. సమయము చాలా తక్కువ ఉంది. ప్రతిసారి మీకు చెప్తున్న ఒక విషయం ఏంటంటే అందరి సెల్ ఫోన్స్ సైలెంట్లో ఉండాలి. నేను అక్కడికి వెళ్ళి చెప్తా. ఒక ఆఫీసులోకి వెళ్ళినప్పుడు ఎంత సైలెంట్గా ఉంటామో అది దేవుని సన్నిధి అంతకంటే ఎక్కువ. పోయిందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలోనికి వచ్చిన నా ఫోన్ అయితే ఫ్లైట్ మోడ్ అంటే సిమ్ములన్నీ చచ్చిపోతాయి. ఏమైపోతాయి? చీమలు కాదు, చీమలన్నీ చచ్చిపోతాయి కాదు, నా ఫోన్లో ఉన్న 2 సిమ్ములు కూడా చచ్చిపోతాయి. ఎప్పుడు చర్చి నుంచి బయటికి వెళ్ళి అడుగు పెడతానో అప్పుడు వాటికి ప్రాణం వస్తుంది. హల్లెలూయా. మనకి ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్, మినిస్టర్ ఫోన్లు చేయరుగా. లేకపోతే కంపెనీ వాడో లేకపోతే ఇంకెవరో చేస్తారు, అంతేనా? కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్ళి దేవుని యొక్క మాటలు మనము చూసుకొని మరి తర్వాతగా మనము మన యొక్క కార్యక్రమాల్లోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయము, పిల్లలు సైలెంట్గా ఉండాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు మనం చూసుకుంటే, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధ ఆత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధ ఆత్మ వలన కలిగినది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు పుట్టుక గురించి ఈరోజు మనము కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారి యొక్క జనన విధం ఎట్లనగా, యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా జన్మించారంటే, మరియా యోసేపు ఇద్దరు ఏకము కాక మునుపు పరిశుద్ధ ఆత్మ వలన ఆమె గర్భవతి అయ్యింది. ఏ విధంగా అయింది? పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయ్యి, అంటే వారేకము కాలేదు. ఈ లోక సంబంధముగా మనం ఆలోచన చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, ఎలా ఉన్నాడంటే యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా విడనాడ ఉద్దేశించాడు. వినండి, యోసేపు మరియాకు ప్రదానము చేయబడిన తర్వాత ఈ సంఘటన జరిగింది. యోసేపుకి మరియనిచ్చి ప్రదానము చేసిన తర్వాత పరిశుద్ధాత్మ వలన ఆవిడ గర్భవతిగా మారింది. అయితే ఈ విషయాన్ని యోసేపు ఆలోచిస్తూ ఉన్నాడు. అయ్యో, ఇప్పుడే కదా మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయ్యింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మా ఇద్దరము ఎక్కడికి వెళ్ళలేదు, మా ఇద్దరము ఎక్కడ కూర్చోలేదు, మా ఇద్దరము ఎక్కడ కలిసి ఉండలేదు, అసలు మా ఇద్దరి దగ్గర ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నామే, అసలు ఇటువంటి గర్భం ఎలా వచ్చింది అని ఎవరు ఆలోచిస్తున్నారంట? యోసేపు ఆలోచిస్తున్నాడు. ఎందుకని యోసేపు ఆలోచిస్తున్నాడంటే, గర్భవతిగా మారినప్పుడు మరియమ్మ గారు యోసేపు గారితో ఎటువంటి సంబంధము కూడా పెట్టుకోలేదు. అమ్మ వినాలి జాగ్రత్తగా. యేసు ప్రభు వారు పరిశుద్ధుడు కదా, యేసు ప్రభు వారు నీతిమంతుడు కదా, యేసు ప్రభు వారు ఏ పాపము లేదు కదా, యేసు ప్రభు పాపము చేయలేదు కదా, యేసు ప్రభువులో ఎటువంటి లోపము లేదు అని మనం అనేక మారులు చెబుతూ ఉంటాం, అనేక మారులు వింటూ ఉంటాం.
ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య పరిశుద్ధుడే, యేసయ్య నీతిమంతుడే, యేసయ్యలో ఏ లోపము లేదు, యేసయ్యలో ఏ పాపము లేదు అనడానికి ఆధారం ఏమిటంటే, మరియకు యోసేపునకు మరియని ఇచ్చి వాళ్ళ ఇంట్లో ప్రదానము చేయబడిన తర్వాత వారిద్దరూ ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా మారింది ఆవిడ. అంతేగాని మనుష్యుల వలన కలిగిన గర్భము కాదు, మనుషులు లోకానుసారంగా కలిగిన గర్భము కాదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు అనడానికి గల కారణం ఏంటంటే, దేవుడు రాళ్లను రొట్టెలుగా చేయగల దేవుడు అంట. మన చుట్టూ ఉన్న రాళ్ళు, ఈ రాళ్లను దేవుడు ఏం చేస్తాడంటమ్మా? రొట్టెలుగా చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది లేదు. అదే రాళ్లను దేవుడు పిల్లలుగా మార్చగలడు. చాలా మంది గర్భములో గెడ్డలు ఉన్నాయంటారు, చాలా మంది గర్భంలో రాళ్ళు ఉన్నాయంటారు, చాలా మంది గర్భంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు, చాలా మందికి ఉమ్ము నీరు ఉంటుంది అంటున్నారు, చాలా మందికి ఏమంటున్నారంటే పేగుల దగ్గర చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు. ఎందుకంటే నేను ఒక మెడిసిన్ కూడా చేస్తున్నాను కాబట్టి కొంతమంది చెప్పినటువంటి విషయాలు నేను మీతో చెప్తున్నాను. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైనా ఒక విషయము చెయ్యాలి అని అనుకుంటే ఈ లోక సంబంధమైన విషయాలతో ఆయనకు పని లేదు. నీ శరీరము ఎలాగున్నా సరే, నీ శరీరములో దేవుడు అద్భుతాలు చేయగల దేవుడు. హల్లెలూయా. నీ శరీరం ఎలా ఉందనేది దేవుడు చూడడమ్మా, నీ మనస్సు ఎలా ఉందనేదే చూస్తాడు దేవుడు. నీ శరీరం ఏ విధంగా ఉంది, బలహీనంగా ఉందా, నీరసంగా ఉందా, నలిగిపోయి ఉందా, లేకపోతే బాగా ముద్దైపోయిందా నీ శరీరం, దీన్ని చూడడు దేవుడు. దేవుని యందు నీ నమ్మకము, దేవుని యందు నీ విశ్వాసము, దేవుని యందు ఉన్న నీ యొక్క భయము, భక్తి ఏ విధంగా ఉన్నది అనేదే దేవుడు చూస్తాడు. అదే విధంగా యోసేపు దగ్గర దేవుడు చూసిన విషయం ఏంటంటే, యోసేపు నీతిమంతుడై ఉండి మరియమ్మని అవమానపరచనొల్లక రహస్యముగా విడిచేద్దాం అనుకున్నాడు. హల్లెలూయా. రహస్యముగా విడిచిపెట్టేద్దాం. ఇదేంటి, నేను ఇప్పుడే కదా ప్రదానం చేసుకుని బయటకు వచ్చాను, అసలు మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధము, అసలు మా ఇద్దరం కలిసి కూడా మాట్లాడలేదు, కలిసి కూర్చోలేదు, కలిసి తిరగలేదు, కలిసి ఏం చేయలేదు, అసలు ఇది ఎలా వచ్చింది? ఊర్లో ఉన్న వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు, అవునా కదా? నిన్నగాక మొన్న పెళ్ళి కూడా కాలేదు, నిన్నగాక మొన్న ప్రధానమైంది, ఏంట్రా ఎలా జరుగుతుంది, ఎలా తిరుగుతుంది ఏంటని అడుగుతుంటే ఎలా ఉంటుంది మనుషులకి? అరే బాబు, అసలు నేను ముట్టలేదు రా బాబు, ఎలా వచ్చిందో నాకేం తెలుసు అంటారు. ఇంకొంతమంది ఇదేం తప్పు చేసి వచ్చిందో, ఇదేం పాపం చేసిందో, ఇది ఎక్కడికి పోయి వచ్చిందో అని చెప్పి దాన్ని ఏం చేస్తాడు? ఏండి ఏం చేస్తాడు అక్కయ్య? అదే సిచ్యువేషన్ యోసేపు గారికి వచ్చింది. యోసేపు గారికి వచ్చినప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడు కదా, ఏంటి ప్రధానం మాత్రమే, ఎంగేజ్మెంట్ ప్రధానం మాత్రమే జరిగింది, మరి ప్రధానం జరిగిన వెంటనే ఈ విధంగా జరిగింది, ఊర్లో ఉన్న వాళ్ళ దగ్గర నేను సమాధానం చెప్పుకోవాలి, ఏమతో మనం ఉన్నదానికంటే ఏమని విడిచేద్దామని అనుకున్నాడు. అప్పుడు దూత యోసేపుకు ప్రత్యక్షమై ఆయనకి చెప్తుంది కదా, దూత ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నువ్వు భయపడుకో, ఆమెను తల్లిగా చేసింది నువ్వు కాదురా బాబు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆమెను నువ్వు చేర్చుకోవడానికి నువ్వు భయపడొద్దు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కంటది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారి పుట్టుక పరిశుద్ధమైనదండి. యేసు ప్రభు వారు నీతిమంతుడండి. ఎందుకు పరిశుద్ధంగా జన్మించాలంటే, ఈ లోకములో ఉన్న పాపాత్ములైన మానవాళి కొరకు, ఈ పాపాత్ములందరి పాపాలన్నిటినీ కూడా పరిశుద్ధుడైన ఒక వ్యక్తి మాత్రమే ఏం చేయగలడు తెలుసా? పాపాలు తొలగించగలడు. ఎందుకో ఇప్పుడు నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
నేను మీ ముందు తప్పులు చేస్తూ, నేను మీ ముందే చేయరాని కార్యాలను చేసి యేసు ప్రభు గురించి చెబితే మీరు ఆలకిస్తారా? ఏమో వైట్ రైస్, నేను సిగరెట్ కాలుస్తా, బీడీ కాలుస్తా, మందు తాగుతా, ఏదో మీరు ఈ లైన్లో వెళ్తూ ఉంటుంటే నేను సినిమా హాల్ నుంచి బయటకు వస్తూ ఉంటే మీరు సడన్గా చూశారు నన్ను సినిమా హాల్ నుంచి బయటికి రావడం. అయ్యా యేసు ప్రభు నమ్మకంటే మీకు ఎలా ఉండిద్ది? బయటికి చెప్పకపోయినా పక్కింటి వాళ్ళకేం చెప్తారుగా, నేను పలానా ఆయన్ని పలానా దగ్గర చూశాను, ఆయన అటెందుకు వెళ్ళాడు, అటెండ్ ఎందుకు వచ్చాడు, అవునా కాదా? ఈ లోక సంబంధమైన మనుషులు చెప్పినప్పుడే, ఒక మనిషి బాగుంటేనే నువ్వు మాకు చెప్పు, నువ్వు బాగోకుండా నువ్వు మాకు చెప్పమాకు, నువ్వు ముందు మారు తర్వాత మాకు చెప్దువులే అంటున్నాం కదా. మాకు తెలిసిలే నువ్వేం చేస్తావు, నువ్వు మాకు చెప్పవసరం లేదు, ముందు నీది నువ్వు చూసుకో, తర్వాత మాకు చెప్పు. నువ్వు బాగుంటే తర్వాత మేము బాగుపడతాంలే. నువ్వు చేసేదే తప్పుడు పని, నువ్వు చేసేదే చండాలం పని, నువ్వు చేసేదే పనికిమాలిన పని, నువ్వు వచ్చి నాకు చెప్తావా? గొడవలు వస్తా అంటారంటారా? నీ గురించి నాకు తెలీదా? నీ గురించి నాకు అంతా తెలుసు. నువ్వు ఆ రాత్రి ఎట్టెళ్ళావో, ఉదయం ఎట్టెళ్ళావో, సాయంత్రం ఎట్టెళ్ళావో, ఎట్నుండి వచ్చావో నువ్వు నాకు చెప్తున్నావా అంటామా అనమా? అంగీకరించు మాటని. అందుకే యేసు ప్రభు రాకముందు దేవుడైన యెహోవా ఆదాముని తీసుకొచ్చాడు. ఏమండి, ఎవరిని తీసుకొచ్చాడు? అరే పిల్లలు, ఎవరిని తీసుకొచ్చాడు? ఆదాముని తీసుకొచ్చాడు. ఆదాముని తీసుకొచ్చి ఏదైనా తోటనిచ్చాడు, నదులు ఇచ్చాడు, మరి ఫలాలు వృక్షాలు అన్ని ఇచ్చాడు. ఆదాము తర్వాత ఎవరు ఉన్నారు తెలుసా? నోవాహు ఉన్నాడు. ఎవరున్నారు? నోవాహు ఉన్నారు. ఈ ఆదాము ఏం చేశాడు? సరే ఇటు బాగుపడతాడులే అని చెప్పేసి ఆదాముని సృష్టిస్తే ఆదాము పాపం చేసి తన పడిపోయాడు. సరే ఆదాము ఎలాగో పడిపోయాడు కదా, సరే నోవా దగ్గరికి వద్దామని చెప్పేసరికి నోవా దగ్గరికి వచ్చాడు. నోవా దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మ ఏంటి ఇప్పుడు దాకా చలి, ఇప్పుడు ఎండ, కాసుకోలేకపోతున్నారా? ఇక మళ్ళీ తగ్గిపోయిందిలే, హల్లెలూయా. అయితే నోవా చూడండి, యేసు ప్రభువు రావడానికి ముందుగా, యేసు ప్రభును పంపించడానికంటే ముందుగా దేవుడు ఒక్కొక్కదాన్ని పంపిస్తూ ఉన్నాడండి. ఆదాముని చేశాడు, నోవాహును పంపించాడు, అబ్రహామును పంపించాడు, ఇస్సాకును పంపించాడు, యాకోబును పంపించాడు, యోసేపును పంపించాడు, మోషేను పంపించాడు. ఇవన్నీ మీకు తెలుసా? తెలీదు. రాబోయే దినాల్లో చెప్తా. వీళ్ళందరూ బైబిల్లో ఉన్న వాళ్ళే, ఏ ఊర్లో ఉన్న వాళ్ళు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సరే ఆదాము చెప్పాడు, వినలేదు. నోవాహు చెప్పాడు, వినలేదు. అబ్రహాము చెప్పాడు, వినలేదు. ఇస్సాకు చెప్పాడు, వినలేదు. యాకోబు చెప్పాడు, వినలేదు. తర్వాత యోసేపు వస్తున్నాడు, చెప్తున్నాడు, అయినా కానీ వినట్లేదు. మోషే వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు మనలాగే ఎక్కడ పెడితే అక్కడ డేరాలు వేసుకుంటారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? ఒక మనిషికి 10 మంది పిల్లలు. నమ్మమాకండి, ఇది నిజం. ఒక మనిషికి 10 మంది పిల్లలైతే ఇక్కడ ఉన్న డేరాన్ని తీసుకెళ్లి ఇంకొక దగ్గర పెడతాడు. ఇంకొక దగ్గర ఉన్న డేరాన్ని తీసుకెళ్లి ఇప్పుడు మనం ఎలా వెళ్తాం? ఒకరోజు దువ్వాడికి వెళ్తాం, ఒకరోజు అనకాపల్లికి వెళ్తాం, ఒకరోజు యలమంచిలికి వెళ్తాం, ఒకరోజు ఏమో తునిలో ఉంటాం, ఒకరోజు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం చేస్తాం? మనం వినిపించా ఏం చేస్తాం? వేసుకుంటాం. నేను కూడా వేసుకుని ప్రాధాయపడుతున్నాను. మరి డేరా ఏది? దోమల డేరా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎందుకు పుట్టాలి? యేసు ప్రభు ఎందుకు పరిశుద్ధుడిగా రావాలి? యేసు ప్రభు ఎందుకు మనకు కావాలి? ఎందుకు రా బాబు సంఘానికి, చర్చికి రా అంటే రావట్లేదు? ఆవులెంతలు, నిద్ర, ఆకలి, లేనిపోని ఆలోచనలు, ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? చిరాకు వచ్చేస్తుంది వాడికి. ఎక్కెప్పుడు వదులుతావురా బాబు, మేము తినేయాలనిపిస్తుంది, వాక్యం ఆపరా బాబు అనుకుంటున్నారు. కానీ వాక్యం వినడానికి ఇంట్రెస్ట్ అది. ఈరోజు అక్కడ చికెన్ ముక్కలు చిన్న చిన్న ముక్కలే కొట్టారు, మనట్లా పెద్దవి కాదు. హల్లెలూయా. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అంటే మన మనసు ఎక్కడ ఉంటుందో అక్కడికే మనం వెళ్తాం. మన మనసు
దేవుడి మీద ఉందనుకోండి, దేవుడి దగ్గరికి వెళ్తాం. కొండల దగ్గర ఉందనుకోండి, మన మనసు, ఈరోజు నువ్వు మనసు ఎక్కడ పెడుతున్నావు? అమ్మా, యూత్ అందరూ పాడైపోవడం గల ముఖ్య కారణం, పిల్లలందరూ పాడైపోవడం గల ముఖ్య కారణం, పెద్దలందరూ పాడైపోవడం గల ముఖ్య కారణం, నేను పాడైపోవడం గల ముఖ్య కారణం ఒకటే, మనసు చెడిపోతుంది. మనస్సు పాడైపోతే మనిషి పాడైపోతాడు. మళ్ళీ చెప్పు. మనస్సు తప్పు, నీకు అరమార్కు కూడా లేదు. మళ్ళీ చెప్పు. మనసు పాడైపోతే, మనసు పాడైపోతేనే కదా వైన్ షాప్కి వెళ్తున్నాడు. ఎరా అంతేనా? హల్లెలూయా. ఏంటి అటెందుకు వెళ్ళా? ఇంట్లో అస్సలు మనసు బాగాలేదు, చిరాకు పదే వెళ్దాం. ఇంట్లో సమాధానం లేకపోతే ఇంట్లో హల్లెలూయా. ఏమండి తెల్లారు 3:30 ఓపెన్ చేస్తున్నాడు. మా నాన్న చూసి చెప్తున్నాడు, నాకు కూడా తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆ పాల ప్యాకెట్ షాప్ కాదు, కిరాణా షాప్ కాదు, వాటర్ బాటిల్ షాపులు కూడా కాదు. హల్లెలూయా. మరి మనం రావడం లేట్ అయింది. నేనేమో చెన్నై నుంచి వస్తున్నా. వినండి, చెన్నై నుంచి ఎంతగా కూర్చుంటా, అది కూర్చునే బండే. అక్కడి నుంచి ఇటెక్కాము, అది కూర్చునే బండే. ఇక్కడికి వచ్చి లేట్ అయింది. ఇక నాకు ఓపిక లేక ఆ పక్కన కూర్చున్నా. ఇంకా కూర్చుంటే వచ్చాడు, దిగాడు, ఓపెన్ చేశాడు. నా మనసంతా ఏంటి, వీళ్ళు ఎప్పుడు వస్తారు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తారు, నేను ఎప్పుడు మిమ్మల్ని చూస్తాను, శివను ఎప్పుడు చూస్తా అని నా మనసు ఉంటే, ఆడొచ్చి ఓపెన్ చేసి అంతా చేసి వెళ్ళిపోయాడు. మా నాన్న చెప్తున్నాడు, వీడు చూసావారా ఎంత తెల్లారి ఓపెన్ చేస్తున్నాడు. ఆ తెల్లవారుజు 4 గంటలు కూడా 3 వచ్చారు కస్టమర్లు. ఏండి, నవ్వండి, కొంచెం ఆలోచించండి. ఒకడు ఎందుకు అక్కడికి వెళ్తున్నాడు అంటే కారణం మనసు బాగోట్లా, మైండ్ బాగోట్లా. అదేదో చేస్తే బాగుంటుంది అనుకుని వెళ్తున్నాడు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పాడైపోతాయా పాటలన్నీ. నీ ఆ బొలేరోలో పాటలు పాడైపోతే ఇంకోటి కొనుక్కోవచ్చు. ఈ షోరూమ్ లో కాకపోతే ఇంకో షోరూమ్ లో ఉంటుంది. సరే, తునీలో దొరకలేదు బొలేరో పార్ట్స్, ఈ ఎక్సెల్ పార్ట్స్, ఆ బైక్ పార్ట్స్ ఇక్కడ దొరకట్లేదు తునీలో. ఈ పార్ట్స్ వైజాగ్ లో దొరకవా? వైజాగ్ లో దొరకపోతే శ్రీకాకుళం దొరకవా? శ్రీకాకుళంలో దొరకకపోతే రాజమండ్రిలో దొరకవా? ఏమండి, ఈ లోక సంబంధమైన పడుకునేది కదా, ఈ లోక సంబంధమైన బొలేరో గాని, ఎక్సెల్ గాని, బైకులు గాని, స్కూటర్ గాని, ఏది మిక్సీ గాని, గ్రైండర్ గాని, మిక్సీ గాని, గ్రైండర్ గాని, నీవు ఇంట్లో ఉన్న ఏ వస్తువు పాడైపోయినా నీకు స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి. కానీ నీవు శరీరంలో ఉన్న పార్ట్లు పాడైపోయినాయి అనుకో, ఎనపరాట్లు వస్తాయి లోపలికి. ఏంటిది ఎవరు అన్నారు? శరీరం ఎముకలు విరిగిపోతే ఏం పెడుతున్నారు అక్కాయి? అది విన్నావా? ఇంట్లో ఉన్న సామాన్లు పాడైపోతే స్పేర్ పార్ట్స్ వస్తాయి. ఒంట్లో ఉన్న పార్ట్స్ పాడైపోతే రాడ్లు, అవి మళ్ళీ తీసుకోపోతే తిరిగి బాధే. ఎందుకు చెప్తున్నట్టు ప్రియ దేవుని బిడ్డలారా, మన మనస్సు ఎప్పుడైతే చెడిపోతాదో అప్పుడు మనిషి ఆటోమేటిక్ గా చెడిపోతుంది. ఆడికి మైండ్ చదువు మీదే ఉందనుకోండి, ఆడు చదువుతాడు. సినిమా మీద ఉందనుకోండి, పైకి పోతాడు. లేదు బొలేరో తోల ఉందనుకోండి, వెళ్తాడు. అమ్మని కొట్టాలనుకుంది, దీన్ని ఎలాగైనా కొట్టాలనుకున్నాడు అనుకో. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ మీకు తెలియదని కాదు, ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటి? ఇంటిలో జరుగుతున్న ఆ బాధలకి, ఇబ్బందులకి, కష్టాలకి, కన్నీరికి, శోధనలకి, శ్రమలకి అన్నిటికీ కారణం ఏంటి? మనకి ఎందుకు సరైనటువంటి లైఫ్ రాలేదు అంటే కారణం ఎవరు?
మనకి మంచి లైఫ్ దేవుడిచ్చాడు. ఇప్పుడు కూడా నువ్వు మనసు పెట్టి పలక మీద రాయడం కనుక నువ్వు స్టార్ట్ చేస్తే నువ్వు రాయగలుగుతావు. తెలుసా నీకు ఆ విషయం? ఇప్పుడు కూడా మనసు, ఇప్పుడు వంటలు అందరికీ వచ్చా, ఎవరో ఏదో వంట చేస్తుంటే నువ్వు చూస్తావు, చూసి ఆ వంట మీద మనసు పెడతావు. వంట మీద మనసు పెట్టిన తర్వాత ఎప్పుడు నూనె వేస్తుంది, ఎప్పుడు తాలింపులు వేస్తుంది, ఎప్పుడు కాయగూరలు వేస్తుంది, ఎప్పుడు ఉప్పులు వేస్తుంది, అవునా కాదా? వీళ్ళకేం తెలియదు మరి. ఎందుకు? వాడి మైండ్ బండ్ల మీద ఉంది, వాడి మైండ్ డబ్బు మీద ఉంది, వాడి మైండ్ ఇంటిని ఎలా రన్ చేయాలని ఉంది, వాడి మైండ్ పిల్లలకి ఎలా చూడాలని ఉంటుంది, వాడి మైండ్ ఎట్నుంచి వెళ్తే డబ్బులు వస్తాయని ఉంటుంది. మరి మీ మైండ్ వచ్చినోడికి ఏం వండి పెట్టాలని ఉంటుంది, ఎలా వండి పెట్టాలని ఉంటుంది, ఎలా. నేను నవ్వబాకండి. హల్లెలూయా. మీరు ఏ విధంగా అయితే మనస్సు పెట్టి వంటలు చేస్తున్నారో లైఫ్ మీద కూడా మనసు పెట్టాలి. హల్లెలూయా. అవును, మీకేం వయసులేమంత అయిపోలా, చిన్న వయసులే. మీకు మనస్సు పెడితే బోలేరో నేర్చుకున్నట్టుగా చదువు కూడా నేర్చుకుంటారు. ఎందుకు? మా కోసం కాదు, నీ కోసమే నేర్చుకో. ఎందుకు అంటే పక్కనోడు ఏం రాస్తున్నాడు, పక్కనోడు ఏం చెప్తున్నాడు తెలియాలంటే మనము ఎంతో కొంత ఏం చేయాలి? తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇవన్నీ చెప్తున్నా వినండి. ఎందుకంటే ఇదన్నిటికీ చెప్పే ఒకటి, మన మనస్సు చెడిపోతే ఏమా అది ఈ 2024లో చెప్పి వెళ్తున్నాను. దయచేసి కుటుంబాలలో సమాధానం కలిగి ఉండండి. కుటుంబంలో సమాధానం లేనప్పుడు ఏం చేయాలి తెలుసా? ఏమండి, ప్రతి ఒక్క మానవుడి ఇంట్లో సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, తిట్టుకోవడం ఉంటది, అసూయ, ఈర్ష అన్నీ ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే అవి మన మనసులోకి వచ్చినప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. హల్లెలూయా. ఈ మగవాళ్ళు కూడా మీరు తగ్గితే వాళ్ళు రెచ్చిపోయారు అనుకోండి, మీరు కూడా వాళ్ళతో సరిగ్గా రెచ్చిపోబాకండి. 2025లో కొంచెం తగ్గండి. ఏం చేయాలి? తగ్గితే మీరు ఎలా అంటారండి? హల్లెలూయా. మీరు తగ్గండి, తగ్గినంత మాత్రాన తప్పేమీ లేదు. హల్లెలూయా. ఎందుకు అని చెప్తున్నానంటే ఈరోజు చాలా మంది తాగుడికి, వ్యసనాలకి బానిసలైపోయి వారి కుటుంబాల్లో సమాధానం, నెమ్మది లేక చాలా మంది రోడ్డును పడిపోతున్నారు, అనారోగ్యాలు అయిపోతున్నారు, వాళ్ళ అవయవాలు పాడైపోతున్నాయి. ఏమంటే చిన్న చిన్న వయసు ఉన్న పిల్లలకి చాలా రకాలైన బాధలు వస్తున్నాయి. ఓకేనా? సరే, ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మీ మనసు జాగ్రత్తగా ఉంచుకోండి. అయితే యోసేపు కూడా, మళ్ళీ వెళ్ళిపోదాం మన టాపిక్లోకి. ఓకే, మన టాపిక్లోకి వచ్చేద్దాం. యోసేపు కూడా అటువంటి చెడిపోయిన మనస్సు సాతానుగాడు పెట్టినప్పుడు, నేను అసలు ముట్టలేదు దేవుడిని, చూడలేదు సరిగ్గా, అసలు నేను కలిసి కూడా మాట్లాడలేదు, అసలు టచ్ కూడా చేయకుండా ఈవిడ ఎలాగా గర్భవతి అయ్యింది, రోడ్డు మీద ఉన్న ప్రతి ఒక్కరిని సమాధానం చెప్పలేకపోతున్నాను, ఈవిడ వెనకాల ఉండే కంటే మనం ఈవిడిని వదిలేసి వెళ్ళిపోవడమే బెటర్ అనుకున్నాడు. ఒకవేళ నీ కుటుంబంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయేమో, ఒకవేళ నీ కుటుంబంలో అలా అనుకుంటున్నారేమో, ఈ ఇంట్లో ఉండడం కంటే బయటికి వెళ్ళిపోవడమే మేలు, ఈ ఇంట్లో ఉండడం కంటే బయట ఉండడమే మేలు, ఈ ఇంట్లో మాట్లాడడం కంటే నోరు మూసుకుని ఉండడమే బెటర్, ఈ ఇంట్లో ఎంతసేపు ఎంత చేసినా గానీ అసలు గుర్తించట్లేదు, ఈ ఇంట్లో ఎందుకు నాకు ఈ లైఫ్ అని నువ్వు అనుకుంటున్నావేమో, అక్కడ నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు తెలుసా? నువ్వు ఎక్కడికైతే వచ్చావో అక్కడే వాళ్ళ దగ్గరే ఉండు అని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు కూడా అదే చెప్తున్నాడు, అయ్యా నువ్వు చేర్చుకో. ఎవరిని? మరియాని. ఎవరిని? నువ్వు మరియాని చేర్చుకోవడానికి భయపడొద్దు. ఎందుకంటే ఆవిడ గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన. ఎవరి వలన? పరిశుద్ధాత్మ వలన. కాబట్టి అది జన్మము, పరిశుద్ధ జన్మము. కాబట్టి ఆ యొక్క జన్మములో పాపము లేదు, కాబట్టి ఆ యొక్క గర్భములో పాపము లేదు, కాబట్టి ఆ యొక్క గర్భములో ఈ యొక్క తరతరాలుగా వచ్చినటువంటి ఆ యొక్క పాప రక్తం లేదు.
ఏమండి, గర్భంలో ఎవరి బ్లడ్ ఉంటుందో వాళ్ళ రూపాలు వస్తాయి. అసలు ఆయనకు ఆ గర్భమే దేవుడి వల్ల వచ్చింది అంటే ఆ రక్తంలో కూడా ఏం లేదు, రక్తంలో కూడా పాపం లేదండి. ఆయన రక్తంలో పాపం లేదండి, ఆయన పుట్టుకలో పాపం లేదండి, ఆయన జీవితంలో పాపం లేదండి. హల్లెలూయా. నీవు నేను పరిశుద్ధుడైన యేసయ్యను సేవిస్తున్నాం. హల్లెలూయా. నీవు నేను ఈ సృష్టిని కలుగజేసిన సృష్టికర్తను పూజిస్తున్నాం. హల్లెలూయా. అయితే యోసేపు ఏ విధంగా ఆ మరియాని చేర్చుకోవడానికి భయపడుతూ ఉన్నాడో అదే విధంగా ఆ కడుపులో ఉన్న వ్యక్తి ఎవరో ఆయనకు తెలియట్లా. ఎవరికి తెలియట్లా? యోసేపుకి. యోసేపు ఏమనుకుంటున్నాడు, ఈమె గర్భవతి అయిపోయింది, ఊర్లో వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు, నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు, సమాధానం చెప్పలేకపోతున్నారు అనుకున్నాడు తప్ప అసలు మరియా గర్భంలో ఉన్న వ్యక్తి ఎలాంటి వాడు అనేది ఆ యోసేపుకి తెలియలేదు. అయితే ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు తెలుసుకోండి, ఈ యేసయ్య ఎలాంటి వాడో తెలుసుకోండి. ఈ యేసయ్య ఎలాంటి గుణం కలిగిన వాడో తెలుసుకోండి. ఈ యేసయ్య ఎటువంటి కార్యాలు చేయగలడో తెలుసుకోండి. ఈ యేసయ్యను నువ్వు పట్టుకుంటే ఏమొస్తుంది, వదిలేస్తే ఏమవుతుంది? యేసయ్యను పట్టుకుంటే ఏమొస్తుంది, యేసయ్యను వదిలేస్తే ఏం పోతుంది? హల్లెలూయా. తెలుసుకుందాం ఈరోజు. దేవుని బిడ్డలారా, యోసేపుకు తెలియలేదు, ఆవిడ గర్భవతి అయింది అనుకుంటున్నాడు. యోసేపుకు తెలియలా ఆయన ప్రజలందరి పాపాలని పోగొట్టడానికి వస్తున్నాడని. అయితే ఎవరికి తెలుసు అంటే, ఎవరైతే పంపించారో పంపించినోడికి మాత్రమే తెలుసు ఆయనలో ఉన్న శక్తి ఏంటని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు మరి రావడం గల కారణం ఏంటంటే లూకా సువార్తలో 19వ అధ్యాయంలో మరి 10వ వచనం, లూకా సువార్త 19:10లో నశించిన దానిని వెదికి రక్షించడానికి ఆయన పని ఏంటంటే, ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే నాశనం అయిపోతున్నారో, ఎవరైతే చనిపోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే నా జీవితం పాడైపోయింది అనుకుంటున్నారో వారందరి జీవితాలను మార్చడానికి యేసయ్య వచ్చాడు. వారందరి జీవితాలని కట్టడానికి యేసయ్య వచ్చాడు. ఈరోజు నీ ఇల్లు కట్టబడట్లేదు అనుకుంటున్నావేమో, నీ అప్పులు తీరట్లేదు అనుకుంటున్నావేమో, నీ బాధలు పోవట్లేదు అనుకుంటున్నావేమో, నీకు ఇంకా మంచి ఆరోగ్యం లేదనుకుంటున్నావేమో, ఎంత చేసినా నా జీవితము నా బ్రతుకు మారట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో, వాటన్నిటి నుండి మార్చడానికి యేసయ్య ఈరోజు నీ దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చూడండి, ఒకటి మన కళ్ళ ముందు ఉన్నదే వాతావరణాన్ని మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. వాతావరణాన్ని మార్చగలిగిన దేవుడు. ఏమండి, మనం మాత్రమే కాదు, ఈరోజు ఇదే విధంగా క్రిస్మస్ ఆరాధన ఈ లోకములో ప్రతి దగ్గర జరుగుతుంది. కాబట్టి ఆయనను ఆరాధించుకునే వారికి, ఆయన్ని ఆరాధించే వారికి దేవుడు ఏ ఆటంకాలు ఉంచడు. ఎవరైతే నిజముగా దేవుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళ జీవితాల్లో ఆటంకాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, సమస్యలు ఉండవు, శోధనలు ఉండవు, కష్టాలు ఉండవు, అప్పులు ఉండనే ఉండవు. కారణం ఏంటి? యేసయ్యను వాళ్ళు ఆరాధిస్తున్నారు కాబట్టి. హల్లెలూయా. యేసయ్య పని ఏంటి? యేసయ్య ఎందుకు పుట్టాడు? ఈ నక్షత్రం ఏం తెలియజేస్తుంది? ఆ స్టారే కదా, స్టార్. అక్కడ నక్షత్రం ఏం తెలియజేస్తుంది? ఇదిగో రాజులకు రాజు అయిన యేసయ్య పుట్టబోతున్నాడు, ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానము. ఆ నక్షత్రము, ఇగో చూడండి, చీకట్లో నక్షత్రాలు ఏం చేస్తాయి? ఈ నక్షత్రమును చూసిన ప్రతిసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నా యేసయ్య నా తల మీద ఉన్నాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎక్కడికి అల్లా నక్షత్రం, ఆ నక్షత్రం చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? యేసయ్య ఎక్కడ ఉన్నాడో చూపిస్తుంది నక్షత్రం. ఆ నక్షత్రం లేకపోతే వెలుగు లేదు. అదే విధంగా ఈ నక్షత్రాన్ని వెంబడించిన వాళ్ళందరూ కూడా వెలుగుమయమైపోతారు, వెలుగు సంబంధులే ఉంటారు. హల్లెలూయా. నక్షత్రాన్ని, స్టార్ అంటే ప్రతి ఒక్కరి జీవితంలో
వెలిగించగల శక్తిని అర్థం. నీ జీవితంలో ఏదైతే వెలిగించబడాలనుకుంటున్నావో, నీ కుటుంబంలో శోధన నాకు తెలియదు, సమస్యలు నాకు తెలియదు, ఇబ్బందులు నాకు తెలియదు, బాధలు నాకు తెలియదు. ఇదిగో ఈ రోజు ఈ యొక్క ఆరాధన అయిపోతుంది, మీరు ఇంట్లోకి వెళ్తారు. మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీ బాధలు ఎవరో తెలుసు? మీకు తెలీదా? దేవుడి కంటే ముందు ఎవరో తెలుసు అండి? మీకే తెలుసు. ఇప్పుడు నా బాధలు నాకు తెలుసు, నాకున్న బాధలు నాకున్నాయి అంటాగా లేదా? నీ బాధలు నీకు తెలుసు కాబట్టి నువ్వు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నీవు ఆ బాధను బట్టి నువ్వు ఏడవకూడదు, ఇంకెప్పుడు మారిద్ది అనకూడదు. కానీ నా యేసయ్య నాకున్నాడు, ఖచ్చితంగా అన్ని మారుస్తాడనే విశ్వాసం నీలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరి యేసు ప్రభు పుట్టడానికి గల కారణం ఏంటంటే, నశించిన దానిని వెదికి రక్షించడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. ఆయన్ని నీ హృదయంలోనికి చేర్చుకోవడానికి నువ్వు భయపడిపోకు. నీ హృదయంలోనికి చేర్చుకోవడానికి నీవు ఏం చేయదమ్మా? భయపడొద్దు. మీలో ఎంతమంది బాప్తిజం తీసుకున్నారో నాకైతే తెలీదు. ఒకవేళ ఎవరైనా తీసుకోకపోతే దయచేసి మీరు మార్పు చెందండి, మారండి. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకోండి. పాతవన్నీ గతించిపోతాయి, సమస్తము కూడా కొత్తవిగా మారుతాయి. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు అంటే, ఒకటి తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి, రెండవదిగా నశించిపోతున్న వాళ్ళని రక్షించడానికి. హల్లెలూయా. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా నేను చెప్పి ముగిస్తాను. నేను చదువుతానండి. మీరు ఎవరైనా చదువుకున్న వాళ్ళంటూ నాకు ఈ వాక్యం కూడా చదివి పెడతారు. హల్లెలూయా. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8లో, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మళ్ళీ చెప్తున్నా, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాని అడుగుచున్నాడు. దేవుడు ఏమడుగుతున్నాడు అనేది మీకు చెప్పిన వాక్యంలో నుంచి ఇంకోసారి చెప్తా వినండి. మనుష్యుడా ఏది ఉత్తమమో అంటే ది బెస్ట్, మంచిది, దేవుడు కోరుకున్నది ఏదో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏంటంటే యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించి ఈ పాపపు స్వభావము, ఈ లోకపు పనులు, అంటే మన శరీరాన్ని నాశనం చేసేయి. మన శరీరాన్ని నాశనం చేసేవి ఏది? అది మీకు తెలుసు. గుట్కాలు వేసుకుంటే పళ్ళు ఏమైపోతాయి? పాడైపోతాయి. కైని వేసుకుంటే ఏమైపోతుంది? ఏది పాడైపోద్ది? పళ్ళు ఎందుకు పాడవుతాయి? బొగ్గలు, పెదవి. అవునా? మందు తాగితే ఏమైపోతుంది? ఊపిరితిత్తులు పాడైపోతాయి, గుండెకాయ పాడైపోద్ది, పేగులు పాడైపోతాయి. ఏమండి, బీరు తయారు చేస్తున్నారండి. ఎక్కడ తెలీదా? సింగరాయకొండ బీర్లు ఫ్యాక్టరీ ఉంది. సింగరాయకొండ బీర్లు ఫ్యాక్టరీ ఉంది. ఆ బీర్ ఫ్యాక్టరీ ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తేనే చాలండి బాబు. అది ఎక్కడో ఉంటది, రైల్వే స్టేషన్ దూరంగా ఉంటది బీర్ ఫ్యాక్టరీ, రోడ్డుకి పక్కన ఆనుకొని. చెప్తా వినండి, ఆ బీర్ ఫ్యాక్టరీ దగ్గరికి మనం వెళ్ళవసరలా. 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఆ బీర్ ఫ్యాక్టరీ కంపు అస్సలు మనం భరించలేం. ముక్కు మూసుకుంటారు ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా. సింగరాయకొండ వస్తే కంపు 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 అని. హల్లెలూయా. ఆ కంపుని ఫ్రిడ్జ్ లో పెట్టి దాన్ని బాగా కోల్డ్ చేసి ఆ కోల్డ్ తీసుకొచ్చి మనిషి గ్లాస్ లో పోసుకొని దానికి అసలు అది ఎక్కించుకోవట్లే, వాంతులు చెత్త బాబు అని చెప్పేసి ఆ వాంతులు కూడా దిగమింగుకోవడానికి ఊరగా తెచ్చుకుంటున్నాడు. మరి దిగట్లేదుగా. ఆ దిగడం కోసం మొక్కలు తెచ్చుకుంటున్నాడు. ఇంకా కొంచెం కారం పెట్టరా, ఇంకా కొంచెం ఉప్పు వేయరా. ఎందుకు? ఆ కొంపు దిగట్లా. దిగం దాన్ని కూడా ఈడే ఏం చేస్తున్నాడు? ఏమండి, మీకు అర్థమైపోతుంది అనుకుంటా. బాగా నవ్వుతున్నారు, నిద్రపోవట్లా. హల్లెలూయా.
ఎందుకు ఏది ఉత్తమమో 6:8 మీకా, ఏది ఉత్తమమో మనుష్యుడా అది నీకు ఇప్పుడు తెలియజేయబడి ఉన్నది కాబట్టి న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా? మనం డబ్బులు ఇచ్చి జబ్బులు కొనుక్కుంటున్నాం. చెప్పండి రాము, డబ్బులు ఇచ్చి జబ్బులు కొనుక్కుంటున్నాం. మళ్ళీ ఆ జబ్బు పోవడానికి మళ్ళీ ఏం చేస్తున్నావు? జబ్బు పోవడానికి జబ్బు కొనుక్కుంటున్నావా? బాగా గమనించండి అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య. డబ్బులు ఇచ్చి ఒక ప్యాకెట్ ఇవ్వు, కైన ఇవ్వు, మందు ఇవ్వు, ఆ శేష ఇవ్వు, ఇది ఇవ్వు అని చెప్పి డబ్బులు ఇచ్చి కూడా ఫ్రీగా ఇస్తాడా? అవ్వా ఇస్తాడా? ఎవడు? డబ్బులు ఇచ్చి జబ్బులు కొనుక్కుంటున్నావు. కొట్టుకెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోరే, కైనా ప్యాకెట్, గొట్ట ప్యాకెట్, మందు, బీడియో, సారాయో, సిగరెట్ ఏదైతే అడుగుతున్నావో అక్కడే ఉంటది. పొగ తాగుట మంచిది కాదు. ఇవన్నీ కూడా పొగ అయిపోద్ది. ఒకడు అంటున్నాడు, అయ్యా తాగి 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 సిగరెట్ పెదాలన్నీ నల్లగా అయిపోయినాయి, ఎర్రగా అవ్వడానికి ఏదైనా ఉంటే చెప్పమంటున్నాడు. ఆడికి లిఫ్ట్కి రాసినా ఎర్రగా అవ్వట్లేదంట. హల్లెలూయా. తమ్ముడు, సిగరెట్ తాగితే పెదాలు నల్లబడతాయి, నల్లబడవా? ఆడేం చేస్తున్నాడు? నిజంగా అక్క చెప్తున్నాడు, ఆడు ప్రతి ఫంక్షన్కి వెళ్ళిన ప్రతిసారంట ఆడు లేదు అన్న వాడేశాడు. హల్లెలూయా. నేను మీ గురించి చెప్పట్లా, నాకు ఇప్పుడు నేను మెడిసిన్ చేస్తున్నా అన్న, నీకు తెలుసు కదా మెడిసిన్ చేస్తున్నా లేదా? ఎవరెవరికి ఏ బాధలు ఉన్నా, ఏం కష్టం ఉంది, ప్రతిదీ నాకు చెప్తారు. అయ్యా మాకు జుట్టు రాలిపోతుంది, మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, మాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మాకు తలనొప్పులు ఉన్నాయి, మాకు స్కిన్ ఎలర్జీ ఉంది, దురదలు ఉన్నాయి, అవున్నాయి ఇవున్నాయి అని వినండి. ఇదే సమయంలో ఒకడు వచ్చాడు, ఫోన్ చేశాడు. ఏంట్రా నీకేం కావాలి? మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడు ఫంక్షన్కి వెళితే ఆడు మూతి ఎవరికి చూపించలేకపోతున్నాడంట. ఇదెక్కడ గొడవరా బాబు, ఏమైందిరా అంటే చెప్పట్లా. విషయం చెప్తారు కదా, మనం మందేస్తాం. ఎలా తమ్ముడు, అంతేనా? విషయం చెప్తాడు, మందేస్తాయి. విషయం చెప్పకపోతే అరగంట అడిగా, నా దగ్గర మందు లేదు, విషయం చెప్తేనే మందేస్తా. ఆడు రోజుకి 4 బెట్లు తాగుతాడంట. ఏంటంట? టైం పాస్. బోర్ కొట్టినప్పుడల్లా ఒకటి, బోర్ కొట్టినప్పుడల్లా ఒకటి 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 ఒకటి. ఈ వైట్ ఏదైతే ఉందో అది కాల్చేటప్పుడు బాగుంటది, అది తగిలేటప్పుడు నల్లగైపోద్ది. ఆడు ఎన్ని సంవత్సరాలు కడగకుండా ఉంచాడు ఆ మూతిని. మరి ఏమండి నిజం, ఇది జరిగి ఎక్కడంటే పార్వతీపురం లైన్ లో. హల్లెలూయా. పార్వతీపురం లైన్ లో జరిగిందండి. ఆ వీడియో విన్నా పర్వాలేదు, యూట్యూబ్ లో పెడతా ఖచ్చితంగా. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, డబ్బులు ఇచ్చి జబ్బును కొనుక్కోవడం కంటే ఆరోగ్యమైనది కొనుక్కొని తిను. హల్లెలూయా. నెలకొక్కసారి మనమేమో బిర్యానీలు తింటాం, లేదా బయటకు వెళ్ళినప్పుడు తింటాం. ఎనీ టైం ప్యాకెట్ లో ఉండేది ఏంటి? జబ్బు. ప్యాకెట్ లో ఎనీ టైం పెట్టుకున్నది ఏంటి? జబ్బు. దాని ఏమైంది? ఆడది వేసుకుంటూనే ఉంటాడు, ఏదో బూస్ట్ ప్యాకెట్, హార్లిక్స్ ప్యాకెట్, ఈ చిన్నపిల్లలు పెట్టుకునే ఈ జెమ్స్ ఏమంటారు పిల్లలు. హల్లెలూయా. ఏం చెప్తున్నానంటే అమ్మా, అవి మీరు వేసి వేసి వేసి. మా తాత ఉన్నాడు అస్సాంలో, నేను పుట్టింది అస్సాంలో. మా తాత కిల్లీలు నవిలి 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 పళ్ళన్నీ కూడా కొన్ని సంవత్సరాలుగా పోయినాయి. ఆమేన్. హల్లెలూయా. వినండి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా? మనుష్యుడా, ఏది ఉత్తమమో ఈ రోజు నీకు చెప్పి వెళ్తున్నా. ఏది ఉత్తమమో ఈ రోజు నీకు చెప్పి వెళ్తున్నా. కాబట్టి మనుష్యుడుగా నీవు అవి మార్చుకోమని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని నీకు డబ్బులు నాకు తీసుకొచ్చివ్వు, నీ కానుకలు నాకు తీసుకొచ్చివ్వు, నీ బండిలో ఉండదు నాకు ఇవ్వు, నీ ఇంట్లో ఉండదు నాకు ఇవ్వు. అమ్మా అక్క, మీరు నాకేమి ఇవ్వబాకండి. మీ మనసులు మారితే చాలు తమ్ముళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు నాకు మీ దగ్గర నుంచి కోరేది అది ఒకటే. వినండి, నేను ఎవరిని ఉద్దేశించాను అట్లా ఉన్న విషయం ఫ్యాక్ట్ నేను చెప్తున్నా. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? డబ్బులు ఇచ్చి
సబ్బు కాదు. హల్లెలూయా, సబ్బు కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజు ఈ వాక్య సందేశం ద్వారా దేవుడు నీతో రామయ్య అన్నగారు చెప్పినట్లుగా మనం ఆనందముగా, సంతోషముగా, ఇబ్బందులు లేకుండా దేవుణ్ణి కుటుంబముతో ఆరాధన చేస్తే అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. జబ్బు లేకుండా ఇంట్లో ఉంటే అదే నిజమైన క్రిస్మస్. అప్పు లేకుండా ఇంట్లో ఉంటే అదే నిజమైన క్రిస్మస్. అప్పులు ఎందుకు అవుతారంట తెలుసా? వాక్యం చదివిస్తుంది సామెతల గ్రంథములో, అజ్ఞానం వలన అప్పుల పాలవుతారంట. అప్పుల పాలు ఎందుకు అవుతారమ్మా? జ్ఞానం లేకపోవడం వల్ల ఒకటి అప్పుల పాలవుతారు, రెండోది ఇంకొకటికి దగ్గరుండి మధ్యుండి ఇస్తాడు చూసారా? మధ్యుండి, ఇగో నేను ఇప్పిస్తున్నాను డబ్బులు, ఆడి కట్టకపోతే నన్ను అడగండి నేను కడతానని చెప్పి మధ్యలో ఉండి ఇగో నన్ను పట్టుకుంటాడా? మధ్యలో ఉన్నాడు పట్టుకుంటాడా? శుభ్రంగా ఉండాలి. అందుకే క్వశ్చన్లు వస్తాయి అప్పుడప్పుడు. మళ్ళీ చెప్తున్నా. ఆయనేమో డబ్బులు ఇచ్చాడు, శివన్న డబ్బులు ఇచ్చాడు. ఎవరికి? నాకు ఇచ్చాడు. అయితే నేనెవరో ఆయనకి తెలీదు, కానీ ఈయన మధ్యలో ఉన్నాడు. ఈయన మధ్యుని నాకు డబ్బులు ఇప్పించాడు. ఆయనకి నాకు తెలియదు, అసలు ఏమీ తెలీదు. ఈయన ఇప్పించాడు. ఈయన దగ్గర డబ్బులు నేను తీసుకుని వెళ్ళిపోయా. ఎవరిని నమ్మిచ్చాడు డబ్బులు? ఇతన్ని నమ్మిచ్చాడు. అందుకే శుభ్రంగా బాగా ఇతన్ని నేను తెలియదు కదా ఆయనకి. ఎవరు తెలుసు ఆయనకి? ఈ మధ్యలో ఉన్నాయని తెలుసు. ఈ మధ్యలో ఉన్నాయని నమ్మి ఆయన ప్యాకెట్లో ఉన్న డబ్బులు తీసి నాకు ఇచ్చాడు. నేను ఎస్కేప్ అయిపోయాను. నిన్ను నమ్మే కదా డబ్బులు ఇచ్చాను, ఏంది డబ్బులు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వని నన్ను అడగడు. నువ్వు నాకేం తెలుసా? నువ్వు నా చేతిలో పెట్టావా? నేను నీ దగ్గర తీసుకున్నాను. 100 క్వశ్చన్లు వస్తాయి. అదే విధంగా ఈ రోజున నీకు నాకు మధ్యలో ఉన్న పాపాన్ని తొలగించడానికి యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. యేసయ్య ఎవరో మనకు తెలీదు, యేసయ్య ఎక్కడ వాడో మనకు తెలీదు, యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలీదు. యేసయ్య ఇల్లు ఎవరికైనా తెలుసా? యేసయ్య వాళ్ళ తల్లిదండ్రులు మనకు తెలుసా? యేసయ్య అన్నదమ్ములు మనకు తెలుసా? తెలీదు. కానీ ఒకళ్ళు మనకు మధ్యలో ఉండి చెప్పారు, అది మనం విన్నాము, నమ్మి ముందుకెళ్ళాం. కానీ మనుషులను నమ్ముకుంటే మనిషి మధ్యలో వదిలేస్తాడండి. యేసయ్యను నమ్ముకుంటే జీవితాంతం నిన్ను పట్టుకునే ఉంటాడు యేసయ్య. మనిషి మధ్య రకంలో వదిలేస్తాడు, మనిషి మధ్య రకంలో చనిపోతాడు. మూడు గుర్తు పెట్టుకోండి. మనిషి 3 రకాలైన వ్యక్తి. ఎన్ని రకాలు? 3. మనిషి ఎన్ని రకాలరా? 3. ఒకటి, మనిషి అంట చేసిన మేలు మర్చిపోతాడంట. మనిషి చేసిన మేలు నీవు నీ భర్తకి చేయొచ్చు, నీ పిల్లలకి చేయొచ్చు, నీ బంధువులు చేయొచ్చు, కానీ ఆ మేలు ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. ఒకటి, మర్చిపోతున్నారు. రెండోది ఏంటి? రెండోదేంటి? మారిపోతుంటారు. మనుషులు ఏం చేస్తారమ్మా? ఫస్ట్ లవ్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, ఆ లవ్ కొంచెం మూవ్ అవుతున్న కొలిది ఆ పెళ్ళి అయిపోయింది అనుకో, ఇంకా అయిపోయింది. ఇంకా ముందున్న ప్రేమ ఇప్పుడు లేదే, ముందు చెప్పండి, ముందున్న ప్రేమ ఇప్పుడు లేదే, ముందు చూస్తున్నట్టుగా చూడట్లేదు, ముందు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడివి, ఇప్పుడు టైం స్పెండ్ చేయట్లేదు, అసలు ముందంటే నన్ను వదిలిపెట్టే వెళ్ళాడు కాదు, ఇప్పుడు అసలు నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు చెప్తున్నావా లేదా? అంటే మనిషి ఏంటి? మారిపోతుంటాడండి. మనిషి నువ్వు చేసిన మేలును మర్చిపోతాడు. మూడోది, మనిషి మనల్ని విడిచిపెట్టి మరణిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? మూడోదిగా మనల్ని విడిచిపెట్టి మరణిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడు మరణిస్తాడు ఎవరికైనా తెలుసా? తెలియదు. కాబట్టి యేసయ్య నమ్ముకుంటే యేసయ్య మరణించిన వాడు కాదండి, మరణించిన వాళ్ళను కూడా సజీవులుగా లేపగల శక్తిమంతుడు.
యేసు ప్రభు నమ్ముకుంటే నీకున్న ప్రతి బాధల నుండి విడిపించగల శక్తిమంతుడు. యేసు ప్రభు నువ్వు నమ్ముకుంటే యేసయ్యకు అర్థం కానిదంటూ ఏదీ లేదు. నీ భర్త నిన్ను అర్థం చేసుకోపోవచ్చు, నీ భార్య నిన్ను అర్థం చేసుకోపోవచ్చు, నీ పిల్లలు నిన్ను అర్థం చేసుకోపోవచ్చు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన యేసయ్య నీ బాధను అర్థం చేసుకుంటున్నాడు, నీ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నాడు, నీ స్థితిని అర్థం చేసుకుంటున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి చెప్పాను కదా, యేసయ్య మన పాపముల నుండి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. మన శాపముల నుండి విడిపించడానికి యేసయ్య వచ్చాడు. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, డబ్బు ఇచ్చి జబ్బుని కొనుక్కోకండి. దాని బదులు డబ్బులు ఇచ్చి మంచిగా ఫ్రూట్స్ తినండి, డ్రై ఫ్రూట్స్ తినండి. బాదం పప్పులు ఉన్నాయి, జీడిపప్పులు ఉన్నాయి. అసలు ఏం అటెల్లా మన బాదం పప్పులు కానీ జీడిపప్పులు కానీ అవద్దు మనకి. హల్లెలూయా. యాపిల్ పళ్ళు ఉన్నాయి, ద్రాక్ష పళ్ళు, ఇవన్నీ పిల్లలకి ఇస్తాం. తినరా. అన్నయ్య మాత్రం ప్యాకెట్ నుంచి తెస్తాడు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటమ్మా, దాని వలన క్యాన్సర్లు వస్తున్నాయి అక్కాయ్. దాని వలన క్యాన్సర్లు, దాని వలన టీబీ, దాని వలన ఉబ్బస, దాని వలన నరాల వీక్నెస్, దాని వల్ల నీరసం, దాని వలన లేనిపోని బాధలు, చాలా రకాలైన కష్టాలు వస్తాయి. హల్లెలూయా. దయచేసి ఇవ్వండి, అక్కడక్కడ కళ్ళు చేస్తారు. ఆ కళ్ళు కూడా మత్తు పొయ్యక ముందు తాగండి, అది ఆరోగ్యానికి మంచిది. వాడు మత్తు జల్లిన తర్వాత తాగమాకండి, అది ఆరోగ్యానికి హానికరం. నిజం. దించిన కళ్ళు మంచిదంట ఆరోగ్యానికి. చిన్నపిల్లలు కూడా తాగొచ్చా తాగకూడదు? నాన్న తాగొచ్చా? చిన్న పిల్లలకు కూడా పెట్టిస్తారమ్మా. అంటే ఎందుకు చెప్తున్నారంటే, మనం చాలా సంవత్సరాలు బతకాలి, చాలా సంవత్సరాలు జీవించాలి. మనకు వచ్చే డబ్బుల్ని వేస్ట్గా ఖర్చు పెట్టకండి, చక్కగా ఇంట్లో ఉంచుకోండి, మీకు బాగా ఖర్చు పెట్టుకోండి, మంచిది కొనుక్కోండి, ఆరోగ్యంగా ఉండండి. ఆమేన్. మనిషిని మీరు చూస్తున్నప్పుడు అర్థం చేసుకోండి. మీ భార్య కానీ, మీ భర్త కానీ, మీ పిల్లలు కానీ మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మనిషి మారిపోతాడు. మారిపోతాడు. రెండోది మర్చిపోతాడు. చెప్పు, మనిషి ఒకటి, మనిషి 2, 3 మరణిస్తాడు. ఈ 3 విషయాలు కలిగిన మనిషి దగ్గర మన కోపాలు, ద్వేషాలు, గొడవలు, కొట్లాట్లు, ఆడిని చూస్తే ఈడికి పడదు, ఈడిని చూస్తే ఆడికి పడదు, ఇవన్నీ వద్దు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న అనుకుని అందరం కలిసిమెలిసి ఉంటూ, హలో తమ్ముడు కూర్చుంటాడు, ఉండు, హల్లెలూయా, ఓకేనా? ఎందుకు చెప్తానంటే, యేసుప్రభు అదే చెప్పాడమ్మా, నిన్ను ఎవడైనా కొడితే మాత్రం నువ్వు కొట్టబాక, సైలెంట్గా ఉండు అన్నాడు. మనము అలానే ఉందాం. ఎవడైనా తిడుతున్నప్పుడు నువ్వు తిరిగి తిట్టమాకని చెప్పాడు. మనం కూడా అలాంటి తిట్టమాకండి, తిట్టించుకోబాకండి, కొట్టమాకండి, కొట్టించుకోబాకండి, గొడవలు ఆడుకోకండి, సమాధానంగా ఉండండి. హల్లెలూయా. ఇది దేవుడు మన దగ్గర కోరుకునేది. అంతే. మీ ధనమో, మీ యొక్క ఆస్తో, అంతస్తో, నీ దగ్గర ఉన్నది ఏది కూడా దేవుడు కోరట్లా. నీ మనసుని దేవుడికి ఇస్తే చాలు, నీ హృదయాన్ని దేవుడికి ఇస్తే చాలు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే చాలు, అంతకు మించి ఇంకేం కోరట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి డబ్బులు ఇచ్చి, పెద్దలు చెప్పట్లా, డబ్బులు ఇచ్చి అది. కాబట్టి రేపు ఏం వారం? బుధవారం, గురువారం. హల్లెలూయా. రేపటి నుంచే లేదా ఈ రోజు నుంచే అలా ఉండడానికి ట్రై చేయండి. ఆరోగ్యంగా ఉండండి. బయట చాలా రకాలైన వేస్ట్ ప్రొడక్ట్స్, వేస్ట్ ఉన్నాయి మందులు, మంచి మందులు లేవు. ఆ మందులు ఎక్కువ వాడేవనుకో, తలనొప్పుకో మందు, నడునొప్పుకో మందు, ఇంటి చుట్టూ టాబ్లెట్లన్నీ వేసుకో. మాకు టాబ్లెట్లన్నీ వేసుకుంటే ఏమవుతుందంటే మీ అవయవాలన్నీ కూడా పాడైపోతాయి. అర్థమవుతుందా? హల్లెలూయా. టాబ్లెట్లన్నీ ఏవి పెడితే వేసేసుకోమాకండి, ఎక్కువ టాబ్లెట్లు వాడమాకండి, జాగ్రత్తగా ఉండండి. టాబ్లెట్లు ఎక్కువ వేసుకుంటే అది మన అవయవాల్లోకి వెళ్ళి పాడు చేసేసి ఏం చేస్తుందంటే, రెండోసారి నువ్వు టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఆ టాబ్లెట్ ని ఒంట్లో పనిచేయదు. వాడు ఇంజక్షన్ చేస్తే ఆ ఇంజక్షన్ పనిచేయదు.
ఎందుకంటే నీ బాడీ అంతా కూడా ఏమైపోయింది, నీ శరీరం అంతా మాత్రలతో నిండిపోయింది కాబట్టి వేరే మాత్ర వేసినప్పుడు అది నీకు పనిచేయదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, మంచిది కొనుక్కొని తినండి. సరేనా? దేవుడు తన మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి నాయన, అయ్యా ఈ దినం నాయన ప్రభా తండ్రి నాయన, మీరు జరిగించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా తండ్రి నాయన, అయ్యా మేము ప్రభా తండ్రి నాయన, నిన్ను నాయన ప్రభా నిన్ను ఆయన మేము గుర్తించుకోలేదు ప్రభా తండ్రి నాయన. అయ్యా నీ పట్ల మేము కూడా చెల్లించలేము ప్రభా తండ్రి నాయన. నీకు స్తోత్రము, వందనాలు ప్రభా తండ్రి నాయన. అయ్యా మరి ఆ దేశం నుండి ఈ దేశం తీసుకొచ్చారు ప్రభా మా బిడ్డల్ని ప్రభా. అయ్యా సంటి బిడ్డల్ని నాయన, యవనస్తుల్ని నాయన, మరి పురుషుల్ని కూడా మరి జీవించండి, ఆ కుటుంబాలు కూడా మీరు జీవించండి, ఆశీర్వదించండి ప్రభా తండ్రి నాయన. ఈ జనం మరి మేము వెళ్తుండగా మాతో కూడా మీరు ఉండండి. అయ్యా ఈ జనం మరి నాయన ప్రభా తండ్రి నాయన, మీరు మేమేమనుకున్నామా మరి అయ్యా మీకు తెలిసిన ప్రభా తండ్రి నాయన, ఈ వాక్యాన్ని బట్టి మాటలు బట్టి కూడా నాయన అయ్యా మా బిడ్డలు చెప్పినారు ప్రభా, ఈ వాక్యాలు కూడా మీరు నాయన విన్నారు. అయ్యా ఈ ఇన్ని వాక్యం కూడా మీరు ఫలింపు చేసి మరి అయ్యా మీ దివ్యమైన మాటలు కూడా ఉన్నాయి మరి బిడ్డ కూడా చెప్పాడు ప్రభా తండ్రి నాయన. ఈ మాటలు దీవించిన గాక. ఆమేన్. ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ ఆరాధన మాకు ఆశీర్వాదకరముగా జయకరముగా జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసినటువంటి అయ్యా మరి శివ వారి కుటుంబాన్ని, అయ్యా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయన మరి 10 కుటుంబాలని యేసు నామములో దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని, చంటి బిడ్డని, అయ్యా పెద్దవారిని, నడి ప్రాయము గలవారిని, అయ్యా నా తండ్రి మరి వృద్ధులను, ప్రతి ఒక్కరిని పేరు పేరుగా దీవించి ఆశీర్వదించమని, డబ్బులిచ్చి జబ్బును కొనుక్కోకుండా మంచిదే కొనుక్కోవడానికి, ఉత్తమమైనదే తెలుసుకోవడానికి, నీ మార్గములో నడవడానికి సహాయం చెయ్యమని అయ్యా ఈ యొక్క వాక్య భాగము నా తండ్రి ప్రభు నాయన విన్న ప్రతి ఒక్క హృదయంలో 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలింప చేయమని, ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయమని, మీరే అన్ని విధాలా నడిపించమని అయ్యా నా తండ్రి. మరి మా మధ్యలోనికి నాయన మరి నెహెమ్యాను తీసుకొచ్చారు ప్రభువా. అయ్యా నీకే వందనాలు. ఎన్నో విషయాలు మాట్లాడాడు, ఆ విషయాల పట్ల నీకు స్తోత్రము. అయ్యా నీకు చిత్తమైతే అయ్యా మేమందరము కలిసి ప్రార్థించడానికి ప్రార్థన మందిరానివ్వండి ప్రభువా. సహాయము దయచేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న బిడ్డకి మంచి జ్ఞానమునివ్వండి, జ్ఞాపక శక్తినివ్వండి, మంచి చదువునివ్వండి, ప్రతిదీ కూడా మారునుగాక యేసు నామములో. సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా మరి బలహీనులుగా ఉంటే బలపరచండి, శక్తిహీనులుగా ఉంటే శక్తినివ్వండి, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇవ్వమని నీ చిత్తము. అయితే నీ రాకడ ఆలస్యం అయితే మరలా ఇంకొక మారు వీళ్ళని చూడడానికి అయ్యా నీ కృప చూపించమని నా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము తోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఈ యొక్క నా తండ్రి లోవకుత్తూరులో ఉన్న ఈ యొక్క ప్రజలతో నీ యొక్క రాకడ పర్యంతరము సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లో